2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నా తగ్గేదేలే అంటున్నారు తమిళ హీరో శివకార్తికేయన్. పండక్కి పరాశక్తితో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ హీరో రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ముందుకు టాలీవుడ్ హీరోలే కాదు తమిళ హీరోలు కూడా దిగుతున్నారు. రాజాసాబ్తో ప్రభాస్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి థియేటర్స్ లోకి వస్తుంటే అస్సలు తగ్గేదిలే అంటూ జననాయకంతో తలపతి విజయ్, పరాశక్తి సినిమాతో శివకార్తికేయన్ వస్తున్నారు. అయితే రిలీజ్ పరంగా అన్ని సినిమాలు డేట్స్ ఫైనల్ చేసుకున్న ఈ టైంలో పరాశక్తి మూవీని ప్రీపోన్ చేసి ట్విస్ట్ ఇచ్చారు శివకార్తికేయన్ పరాశక్తి సినిమా జనవరి 10కి ప్రీపోన్ అయింది. జనవరి 14నే సినిమా రిలీజ్ అంటూ ఇప్పటివరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు ఏకంగా 4 రోజులు ముందుకొచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా పరాశక్తి మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంపైనే మాట్లాడుకుంటున్నారు జనాలు. తెలుగులో ప్రభాస్ రాజాసాబ్, తమిళంలో విజయ్ జననాయకన్ మూవీ జనవరి 9న విడుదలవుతూ ఉంటే ఒక్కరోజు గ్యాప్ లో పరాశక్తితో శివకార్తికేయన్ క్లాష్ అవుతూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పరాశక్తి ప్రీపోన్ రిలీజ్ పై మేకర్స్ తీసుకున్న నిర్ణయం సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు జనాలు. పండగ సీజన్ కావడంతో ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిన మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి జనవరి 14 అంటే లాంగ్ అవుతూ ఉండడం, ఈ లోపు చాలా సినిమాలు థియేటర్స్ లో వస్తూ ఉండడంతో ఓపెనింగ్స్ పై పడుతుందనే రీజన్ తో పరాశక్తిని ప్రీపోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ప్రభాస్ సినిమాకి పోటీ ఇచ్చేంత కెపాసిటీ లేకున్నా డీసెంట్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాలని చూస్తోంది పరాశక్తి టీం. మరి ఈ సంక్రాంతికి పరాశక్తితో శివకార్తికేయన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.